దేశీయ స్టాక్ మార్కెట్లు 4 రోజుల తర్వాత లాభాలను అందుకున్నాయి. వరుస నష్టాలకు ఇవాళ బ్రేక్ పడింది. గుజరాత్ లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడడంతో స్టాక్ మార్కెట్లు జోరుగా సాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 160 పాయింట్లు లాభపడి 62,571కి చేరుకుంది. నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 18,609 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, నెస్ట్లే ఇండియా లాభాలతో ముగియగా యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ఎన్టీ, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ నష్టాలతో ముగిశాయి.